ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ సినిమా. ఈ రంగుల ప్రపంచంలో ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి తమ కళల్ని నిజం చేసుకోవాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. ఈ కళల ప్రపంచంలోకి ఎంట్రీ అంత ఈజీ కాదు. వారసత్వం ఉంటే ఈజీగా ఎంట్రీ ఇవ్వచ్చని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక స్టార్డమ్ తెచ్చుకోవడం, కోట్లాది అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకోవాలి అంటే హార్డ్ వర్క్, డెడికేషన్ ఇవన్నీ చాలా అవసరం. అలా తన హార్డ్ వర్క్తో, డెడికేషన్తో కోట్లాది అభిమానుల అభిమాన హీరో అయ్యారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతలోడు, కరెంట్ కండలోడు. సైలెంట్ చూపులోడు, వైలెంట్ చేతలోడు, కరెంట్ కండలోడు, కడక్కు చాయ్ వీడు చీరుతా. He's the Mr. Tees Markan Racha. Are de dala dan tak tak tum tam racha. He's the Mr. Tees Markan Racha. Adu best seeded Andhra Naizam Racha. బర్త్డే అంటే పార్టీని సెలబ్రేట్ చేసుకోవడం, ఫ్రెండ్స్ని కలవడం, అభిమానులతో కలిసి కేక్ కట్ చేయడం, ఇంతేనా? కాదు, ఇంకా చాలా ఉంది. నా పుట్టినరోజుకి ఒక మంచి పని చేయాలని, ఆ పని వల్ల నలుగురికి ఉపయోగం కావాలని, రక్తదానంతో ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపాలని ఈ సంవత్సరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటి వరకు కానీ విని ఎరుగని రీతిలో బిగ్గెస్ట్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహిస్తున్నారు. చిరు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన తన యాక్టింగ్తో, డైలాగ్స్తో, పర్ఫార్మెన్స్తో మొదటి సినిమా నుంచి మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు చెర్రీ. నువ్వు చావుతో ఆడుకుంటున్నావు. బై బర్త్ అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగేలోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. మెగాస్టార్ తనయుడిగా చెర్రీ సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి ప్రేక్షకుల్లో. ఆ ఎక్స్పెక్టేషన్స్ని 100% కాదు 1000% ఫుల్ఫిల్ చేయడం ఓన్లీ చెర్రీకి మాత్రమే సాధ్యం. హీరో అంటే రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా చాలా రొమాంటిక్గా కనిపించాలి. లవ్ సీన్స్లో చాలా ఫీల్తో యాక్ట్ చేయాలి. ఇవన్నీ కరెక్ట్గా పండాలి అంటే అమ్మాయిలతో కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అవ్వాలి. మరి మన చెర్రీ అమ్మాయిలతో ఎలా ఉంటాడు? ఈ విషయం మనం చెప్పే కంటే తనతో యాక్ట్ చేసిన గర్ల్స్ని అడిగితే వాళ్ళే చాలా సూపర్గా చెప్తారు కదా. Very nice. Charan's a very grounded person. You know, when I started working with him, I mean, I knew Charan before I started shooting for the film, and when I started working with him, I realized that he's from the family that he comes from. He's still very grounded, very dedicated. Again, like I mean, we've shot for very long hours to complete the film, and I have to say this: Charan was on Mala. Charan was a vegetarian. He was a vegan rather. And he shot for 3 songs back to back with day and night. Day he would shoot, night he would dub. And I would just look at him like that and I said, I don't know how you do it. Even though I have a very high energy level, but I eat. I'm eating what I want to eat, you know. You can't even do that. And then puja and then waking up at 4:30 and doing all of that. So hats off to him. I haven't seen someone more dedicated. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం అంటే
దానికోసం ఇప్పుడు అర్థాలు వెతకడానికి డిక్షనరీలు తిరిగేయడం కొంచెం కష్టమే. అందుకే సింపుల్ గా మాట్లాడేసుకుందాం. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలు, చిరు సార్ మెడికల్ స్టూడెంట్ గా చేసిన ఎంటర్టైన్మెంట్ ఇప్పటికీ తలుచుకుని గిలిగింతలు పడుతూ ఉంటారు అభిమానులు. మరి మెడికల్ స్టూడెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓసారి సరదాగా ఆ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇస్తే శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా రాజు అనే పేరు చిరు సార్కి చాలా సినిమాల్లో ఉంటుంది. కొండవీటి రాజా, జగదేక వీరుడు, అతిలోక్ సుందర్లో మై నేమ్ ఇస్ రాజు అంటూ ఇరగదీసేశారు. సడన్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకసారి రాజ్ అయ్యాడనుకోండి, ఆ సీన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. రాజ్, బెట్టింగ్ రాజ్, ఆద్మీ కమ్, రిస్క్ జ్యాదా. రాయ్ బస్తీ, నువ్వా నాకు పోటీ? రేయ్ బస్తీ వాడిని తక్కువ అంచనా వేకు, పిస్తా పగిలిపోద్ది. నా ట్రాక్ రికార్డులు తెలుసుకునే వచ్చావా? రేయ్ మా వాడొచ్చింది రికార్డులు బద్దలు కొట్టడానికి రా. ఓడిపోతావు. రే మస్తీ, నాకు గెలుపిష్టం, గెలుపులో ఉన్న బలుపిష్టం, నంబర్ 1 ఇష్టం, నీలాంటోడిని ఓడించడం ఇంకా ఇష్టం. ఇదిగో 10,000. కమాన్. అభిమాన హీరోగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో గుడి కట్టించుకోవాలి అంటే నటనతో పాటు మంచి మనసు కూడా ఉండాలి. పైకి గంభీరంగా కనిపించే చరణ్ మనసు మంచు కొండ లాంటిది. అంతేకాదు తను కుడి చేత్తో చేసిన సహాయాన్ని ఎడం చేతికి కూడా తెలియనివ్వరు. అది ఆయన సింప్లిసిటీ. రూపాయలే నా దగ్గర. ఆ టైంలో అర్థం కాక నేను ప్రవీణ్ గారికి ఫోన్ చేశాను. ఫస్ట్ చరణ్ సార్కి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. తర్వాత ప్రవీణ్ సార్కి ఫోన్ చేశాను. సార్ ఇలా ఇలా అయింది అంటే ఉండు, నేను చరణ్ సార్ మౌనవ్రతంలో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు, అందుకే ఎత్తట్లేదు, నేను పాస్ చేస్తాను మ్యాటర్ అంటే, సార్ అర్జెంట్ సార్, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది అని అంటే, ఆయన పాపం ప్రవీణ్ సార్ ఇమీడియట్లీగా వెళ్ళి చరణ్ సార్ మెసేజ్ పెట్టారు. పాపం ఆయన అది చూసి మౌనవ్రతం వదిలేసి ఇమీడియట్లీగా నా కాంటాక్ట్లోకి వచ్చేసారు. వచ్చి ప్రవీణ్ సార్ చెప్పి ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు అపోలోకి వెళ్ళిపో, అపోలోకి వెళ్ళి పేషెంట్ పేరు చెప్పు, మిగతా నేను చూసుకుంటాను ఫస్ట్ ఏంటంటే. అప్పుడు ఇమీడియట్లీ మా మిసెస్ తీసుకొని ఆమె ఎలా తీసుకుపోతారు ఏదేదని అని చెప్పి కోపంగా ఇంకా తీసుకుని వచ్చేసాను. బయటికి వెళ్తే చచ్చిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదంటే నేనే రాసిస్తాను, అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి అపోలోకి వెళ్ళాము. వెళ్ళి షేక్ ఆయిషా అని నా పేరు మాత్రం చెప్పాం, షేక్ ఆయిషా అండి అని పేరు చెప్పాం. అసలు ఎలా తీసుకుని వెళ్ళారు, ఎక్కడ తీసుకుని వెళ్ళారు, ఏం జరిగిందో తెలియదు మాకు. మొత్తం హై లెవెల్లో బాగా ట్రీట్మెంట్ జరిగింది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మొత్తం టోటల్గా వెళ్ళిపోయి మా నార్మల్ డెలివరీకి ట్రై చేశారు. తర్వాత అది కుదరగా నాకు చెప్పాను, సార్ మీకు పాప కావాలా బాబు కావాలా, పెద్ద ప్రాణం కావాలి చిన్న ప్రాణం కావాలంటే నేను ఇద్దరు కావాలండి అని చెప్పాను. ఇద్దరు కుదరదు ఒకరు కోరుకోండి అంటే నేను కోరుకోలేను, అలాగే నా వల్ల కాదు అంటే, లేదు ఒకరినే కోరుకోండి అన్నాడు. నేను కోరుకోలేనండి, వస్తే ఇద్దరం అండి, లేదంటే ఇద్దరు వదిలేసేయండి అని చెప్పాను. నాకు కాపాడగలిగితే ఇద్దరిని కాపాడండి, లేదంటే ఇద్దరు వదిలేసేయండి అని అలా చెప్తే, ఇంకా లేదు మీరు సైన్ పెట్టండి, సైన్ పెట్టారు. ఇంకా ఆమెను తీసుకుపోయి ఆమెను ఒప్పించండి, నార్మల్ డెలివరీ అయితే అవ్వదు, ఎందుకంటే టైం దాటిపోయింది, మీరు నిన్న వచ్చుంటే మేము చేసేవాళ్ళం, టైం దాటిపోయింది. అప్పుడు ఇంకా తనకి చెప్పా, అవ్వదంటున్నా అర్థం చేసుకో, నాకు మీరు ముఖ్యం అంటే సరే ఓకే అని తను ఒప్పుకుంది. తర్వాత తన పాలు రాల, వాడు ప్రీమెచ్యూర్డ్ కదా, సో అందుకే డబ్బా పాలు లైక్ ఆ టైప్ వెళ్ళిపోయినా. కిందకి వెళ్ళాను, 5 lakhs ఏమో బిల్ వచ్చింది. నాకు డబ్బులు ఏం చేయాలో అర్థం అట్లా, అమ్మ 5 lakhs ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అడిగేది, ఏ డైరెక్టర్ అడిగేది నేను అని. సరే కిందకి వెళ్ళాను, సరే అసలు ఎంత అయింది అసలు ఏంటి అని చెప్తే, అక్కడికి వెళ్ళగానే వాడు స్టాంప్ వేసి ఇచ్చి, సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్, 350 రూపీస్ బిల్ అయింది సార్ అన్న. 350 బిల్ ఏంటి నాకు అర్థం కాలేదు అని చెప్పి నేను అంటే, లేదు సార్ మొత్తం ఉపాసన మేడం వాళ్ళు కట్టేశారు, చెప్పారు ఉపాసన మేడం మీ దగ్గర తీసుకోవద్దని చెప్పి, చరణ్ సార్ డబ్బులు ఇచ్చేసారంట, ఆయన కట్టేశారంట, మీకు నో ప్రాబ్లం సార్. ఆ 350 రూపాయలు కూడా చరణ్ గారు చెప్పారంట. ఫస్ట్ తన అంటే కష్టార్జితం అంటారు కదా, దాంతోనే పాలు తాగాలని, అందుకే ఆ డబ్బాకి మాత్రమే తీసుకున్నాడంట పాలు తాగే విషయం. సో అందుకే
300 రూపాయలు తీసుకున్నాను సార్, మిగతా అంటే మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అప్పుడు కళ్ళలో వాటర్ చేసి నాకు ఏడ్చేసాను, నేను ఏడ్చేసి ఏడుపు వచ్చేసింది నాకు, నా వల్ల కాల. ఇంకా వెళ్ళిపోయి ఆమెను తీసుకొని మా మిస్సెస్ చెప్తే తను ఏడ్చేసాను. నాకు కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. ఇమీడియట్లీ ఒక బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయి చరణ్ సార్ దగ్గర, అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, ఏడుపు వచ్చేస్తుంది. ఇంక వెళ్ళంగానే ఆయన రారట అన్నాడు. రానగానే వెళ్ళంగానే ఫస్ట్ తిట్టి బుద్ధుందా నీకు, బుద్ధుందా మీకు, నేను చచ్చిపోయినా అనుకో, మేము అందరూ లేవనుకున్నాం, ఏంటి పని చేసుకొని వదిలేసే క్యారెక్టర్ కాదురా మాది. ఓకే, ఒకసారి చేయించామంటే చచ్చిపోయేదాకా చేయబట్టుకుంటాం. ఇంత పెద్ద గబక్కన వాళ్ళు ఇద్దరు చచ్చిపోయినాయి, ఏంటి ఏమైంది అలా ఇలా ఆయన తెలుసుకున్నారు ఎంత సీరియస్ అయింది ఏంటని. సో తిట్టి ఆయన హగ్ చేసుకొని ఇంకెప్పుడు అలా చేయకు, బాగున్నాడు కదా ఇప్పుడు అంటే బాగున్నాడు అంటే ఏం అవసరం ఉన్నా నీకు పోలీస్ కానీ ఎటువంటి నీకు ఎటు సైడ్ నుంచి నీకు ఏం కావాలన్నా కూడా ఒక్క ఫోన్ కొట్టు. పద్మశ్రీ స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి మనవడిగా, మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకుగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిగా, ఇలా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కాబట్టి క్లాసు మాసు తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు చెర్రీ సినిమా మీద వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి వస్తారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలి అంటే యాక్టింగ్, డాన్సులతో పాటు ఫైట్స్ కూడా ఇరగదీయాలి. హార్స్ రైడింగ్లో దిట్ట అయిన చెర్రీ ఫైట్స్లో కూడా రఫ్ ఆడించేస్తాడు. సినిమా అంటే ఒక విందు భోజనం లాంటిది. అన్ని సమపాళల్లో కుదిరితేనే ఆ భోజనం పుష్టిగా ఉంటుంది. సినిమాల్లో ఆడియన్స్ ఎదురు చూసే మరో అంశం కామెడీ. ఒకప్పుడు కామెడీ కోసం స్పెషల్గా కామెడియన్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు మన హీరోలే కామెడీని కూడా పండించేస్తున్నారు. ఆ విషయంలో కూడా చెర్రీ తక్కువేం కాదు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాక? మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు, ఇండైరెక్ట్ అటాక్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ, నీ కాళ్ళు పట్టుకుంటా. పిచ్చా నీకు? ఎస్, ఐ యామ్ క్రేజీ అబౌట్ యు. ఏయ్, నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారిని ప్రేమించమని వేధిస్తావా? నీ నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి ఎదవలు. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీడిని కొట్టపోయి నా తమ్ముని కొట్టాను. ఇట్లా దగ్గర తీసుకుంటాం. కందుకూరి వీరేశ్వరంగా ఏం చెప్పాడు రా? గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు? గుడివాడు కదరా, గురచాడు. అరే అన్న ఫ్లోలో ఉన్నాడు, నువ్వు పోనీ అన్న నువ్వు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ ఎంత తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమ్యూనిటీ కుత్తేగాల్ని కూడా కొట్టాలి. పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గొంతులు కోసేస్తారా? లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా? వద్దు, క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి చూడు. ఆర్ యు ఓకే? మీరిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి? వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరూ మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మా. నువ్వు హిట్లర్ అన్నయ్యనంటూ ఇరక్కొడుతూ నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్కి వెళ్దాం పద.
ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్. సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉదయం లేవగానే తమ తమ డ్యూటీలకి ఎలా వెళ్తుంటారో సినిమా వాళ్ళు కూడా అంతే. యాక్టింగ్ కూడా ఒక ప్రొఫెషన్ లాంటిదే, కాకపోతే సెలబ్రిటీ హోదా ఉంటుంది అంతే. ప్రతి ఒక్కరికి వర్క్తో పాటు ఫ్యామిలీ రిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మరి మెగా ఫ్యామిలీలో ఆ రిలేషన్ ఇంకా స్వీట్గా కనిపిస్తుంది. విలన్స్ తో డి అంటే డి అనేలా తలపడి ఫైట్స్ లో బీభత్సాన్ని సృష్టించే మన హీరోలు రొమాంటిక్ సన్నివేశాల్లో, సాంగ్స్ లో హీరోయిన్స్ తో రొమాన్స్ కూడా ఆ రేంజ్ లోనే ఇరగదీస్తారు. మన చెర్రీ డాన్స్ లో ఫాస్ట్ కాబట్టి చెర్రీతో డాన్స్ చేయాలంటే హీరోయిన్స్ కూడా కొంచెం డాన్స్ ని ఫాస్ట్ గా మెయింటైన్ చేయాలి. అసలు చెర్రీతో డాన్స్ చేయాలంటే హీరోయిన్స్ ఎలా ఫీల్ అవుతారు? చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్. Dance levels? Charan's a fantastic dancer, I don't have to say that. And every time I saw him do a step, I was like, huh? Where are the bones in your body, man? Where exactly does this figure out? Naki step ledu kada? Okay, okay, then I'll do it. So I rehearsed, and I hope people, when they see it, they feel that I've been able to manage with him. Even if they say, I don't want a response like, "Ba chesindi." Even if they say, "Baana chesindi," I'll be happy. ఓకే, మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తలపెట్టిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ మరొకసారి ఐ డ్రీమ్ తరపున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్.